డ్రింక్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా, అందరి గురించి కాదు, కొందరి గురించి. కొందరు ఏం చేస్తారంటే డ్రింకే ప్రాణం అనుకుంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళని అస్సలు పట్టించుకోరు. భార్య ఏం తెచ్చి పెడితే గదే తింటారు. కానీ భార్య ఎంత కష్టపడుతుంది, ఆ కష్టం విలువ ఏంటిది అన్నదైతే ఎప్పటికీ తెలుసుకోరు. ఇంకా తెచ్చిపెట్టిన కొద్దీ తింటా ఉంటారు కానీ ఇది ఎక్కడికెళ్ళొచ్చింది, ఎక్కడి నుండి తీసుకొచ్చినావు, ఇది ఎక్కడిది అని అయితే అడగరు. కాకపోతే తీసుకొస్తే తింటారు. కానీ వాళ్ళని రూపాయి అడిగితే మాత్రం మా దగ్గర లేదు అంటారు, తంతారు, కొడతారు. అదే తాగొచ్చినప్పుడు మళ్ళీ ఏదన్నా మాట అన్నామనుకో, నేను చచ్చిపోతాను, నేను బతకను, ఇలాంటి బిల్డప్లు కొడతారు. అంటే వాళ్ళు బతకరు, మనుషులను బతకనియ్యరు. కానీ ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎలా ఉన్నారు అన్నది చూసుకోవాలి. తాగుడు ఒకటే ముఖ్యం కాదు, మారాలి. ప్రతి ఒక్క అన్న తమ్ముడు ప్రతి ఒక్కరు మారాలి. ఎందుకు అంటే ఎంతో భార్య కష్టపడి మన ఇంట్లో ఏం లేకపోయినా కానీ పిల్లల గురించి బయట వాళ్ళని అబ్బా ప్లీజ్ ఇయ్యరా అని అడగచ్చి చేస్తూ ఉన్నాము. అందు గురించి ప్రతి ఒక్కరు ఆలోచించండి. తాగుడు బంద్ చేయండి ప్లీజ్ అన్న.